ఏ కాన ఖర్చు లేని చక్కటి వైద్యం, రూపాయి ఖర్చు లేని మంచి చదువులు చెప్తే చాలబ్బా. ఎవ్వలు ఏ పథకం పెట్టకున్నా ఎవ్వల బతుకులాలు నిమ్మలంగా బతకొచ్చు. మన జిందగీలా ఎక్కువ పైక మొర్చేది గా రెండిటికే మళ్ళా. గట్లనే పానం సుస్తాయి ప్రైవేట్ దవాఖాన్లకు పోతే ఆ టెస్టు ఈ టెస్టు, ఆ డాక్టరు ఈ డాక్టర్ అని గుంజుడాయే. అప్పులు తెచ్చి ఆస్తులు అమ్మి కట్టినోళ్ళు కూడా ఉన్నారు. పోనీ గవర్నమెంట్లో చూపించుకుందామంటే ఆడేమో సవలతులు చక్కగా ఉండేయాయే. చదువుల సంగతి మళ్ళోపారి చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే ఇది చూడుండ్రి. పేషెంట్లు వస్తూనే ఉన్నారు, డాక్టర్లు చూస్తూనే ఉన్నారు, టెస్టులు చేస్తూనే ఉన్నారు, మందులు రాస్తూనే ఉన్నారు. ఇంతకి ఇది ఏడనుకుంటున్నారు? హైదరాబాద్ లో సనత్ నగర్ టీమ్స్ దవాఖానా ట్రయల్ రన్ సురువు అయ్యింది. అంటే చిన్నగా చాలు చేసి అంతా ఓకే అయినాక ఓపెనింగ్ చేస్తారన్నట్టు. ఈ 1 month లోపల ఏంటంటే డాక్టర్స్ దాదాపు 200 మెంబర్స్ తీసుకొచ్చాము. 22 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 22 డిపార్ట్మెంట్స్లో 8 డిపార్ట్మెంట్స్ సూపర్ స్పెషాలిటీ ఉంటాయి. మిగిలిన జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ అన్నీ ఉంటాయి. పొద్దుగాల 9 గంటలకు వెళ్ళి 11 గంటల దాకా ఓపీ నడుస్తున్నది. ఇప్పుడు అయితే 23 ఎకరాలల్లో 6 అంతస్తులల్లో 1100 కోట్లు ఖర్చు పెట్టి కట్టింది గవర్నమెంట్. 3 బ్లాకులు, 1000 బెడ్లు, 30 ఐసీయూలు, 16 ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు ఉంటాయట. అది ఉంది ఇది లేదని కాకుండా 11 డాక్టరు, 11 ల్యాబ్, 11 టెస్ట్ చేస్తారు. అయితే గుండె బీమాల ట్రీట్మెంట్ కు స్పెషల్ అట ఈ దవాఖానా. పేషెంట్ తోటి వచ్చే అటెండర్లు బయట ఆడిడ వండకుండా లోపలనే మంచి సౌలతి చేస్తున్నారు. ఇంకా మీరు చూసారో లేదో ప్రతి బ్లాకులో 2 వైపులా వాష్రూమ్స్ ఉన్నాయి. అన్ని మేలు ఫిమేల్కి వాష్రూమ్స్ ఉన్నాయి. ఇలాంటి యూనిక్ ఫీచర్స్ దాదాపు అనే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదు. ఇది ఫస్ట్ టైము ఈ ఒక కార్పొరేట్ రేంజ్లో. గాంధీ ఉస్మానియా దవాఖాన మీద బరువు తగ్గిస్తానికి ఇది మంచిగా అక్కడికి వస్తుంది. జూన్ 2 నాడు అంటే బరాబర్ నెల రోజులకు తెలంగాణ పుట్టినరోజు నాడు సనత్ నగర్ టీమ్స్ కు సీఎం రేవంత్ రెడ్డి సార్ రిబన్ కటింగ్ చేస్తారని ప్రచారం నడుస్తుంది. ఈ ట్రయల్ రన్ మాత్రం 1 month ఫ్రీ అండి. రిజిస్ట్రేషన్ కానీ, మందులు కానీ, టెస్టులు కానీ అన్నీ ఫ్రీ. తర్వాత ఈ అఫీషియల్గా చేసిన తర్వాత ఇది అటానమస్ అని చెప్పారు. దీనికి ఫీజు తీసుకోవాలా లేదా, తీసుకోవాలంటే ఎంత తీసుకోవాలా ఏంటి అనేది గవర్నమెంట్ విల్ డిసైడ్. హైదరాబాద్ లో ఇది ఒక్కటే కాదు, కొత్త ఉస్మానియా దవాఖానా, అల్వాల్ ఒక టీమ్స్, ఎల్బీ నగర్ ఇంకొకటి కట్టే పనులు నడుస్తూనే ఉన్నాయి. ఇక బీబీ నగర్ ఎయిమ్స్ దవాఖానలో అన్ని తీవ్ర టెస్టులు, ఆపరేషన్లు అయితేనే ఉన్నాయి. ఎదిగిన జప్పునే ఓపెన్ చేయబోతున్నారు. కొత్త అన్ని సురువాయనంటే ఎటోళ్ళకటు మంచి వైద్యం అందుతుంది. 1000 పెట్టి ప్రైవేట్ లో చూపించుకునే తిప్పలు తప్పినట్టే.